పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో దాదాపుగా 23 ఏళ్ల తరువాత ఒక పండుగ వాతావరణం, ఒక కోలాహలం కనబడింది. దానికి కారణం ప్రమోషన్ల పెంపు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి అధికారులు ఎవరైతే ఉంటారో, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలో ఉన్న అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాదు, ముందుగానే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ నిర్దేశించుకున్న నిర్ణయం ప్రకారం గ్రూప్ 1 ఎంపీడీఓ పోస్టుల్లో 22 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇంకొక 10 సంవత్సరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల ముందు నుంచి ఎంపీడీఓలుగా ఉన్న వాళ్ళు స్టిల్ ఎంపీడీఓలుగానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి అంటే గ్రూప్ 1 ద్వారా వీళ్ళంతా నియమితులు అవుతారు. అలాంటి వాళ్ళకు కూడా కనీసం ఈ రోజు వరకు ప్రమోషన్స్ లేక, అలాగే ఇంకొన్ని పోస్టుల్లో నియమించబడినప్పుడు ఏ పోస్టులో ఉన్నారో ఈ 22 ఏళ్ల పాటు రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే పోస్ట్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు అనేక మంది, అంటే ఒక 40 పైచీలకు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఈ 22 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయిన సేమ్ పోస్టుల్లో రిటైర్ అయ్యారు. ఇలాంటి అతిపెద్ద సమస్యకి చెక్ పెడుతూ దాదాపుగా 10,000 మందికి ప్రమోషన్లు ఇస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ రోస్ ఏదైతే ఉంటుందో, అంటే ఎంపీడీఓలకి ఒక రో, సెక్రటేరియట్ లేదంటే కింది స్థాయి ఉద్యోగులకి ఒక రో, అంటే వెనక్కి కూర్చోబెడుతూ ఉంటారు బేసికల్లీ. అలా కాకుండా ఆయన అందరూ కనబడేలాగా అందరినీ కూడా పక్కపక్కన కూర్చోబెట్టి తీసుకున్న నిర్ణయం మాత్రం అందరూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్ పట్ల హ్యాట్స్ ఆఫ్ అనేలా చేసింది. నిజంగానే అంటే అటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పాలనాపరమైన నిర్ణయాలు, ఇంకోవైపు అమరావతి, ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూనే ప్రజల దగ్గరికి వెళుతూ ప్రజలలో ఐక్యమవుతూ పనిచేస్తున్న విధానం మాత్రం చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం సమస్యలు కూడా ఉన్నాయి చాలానే. ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని కూడా అంతే గ్రాండ్గా తీసుకోగలిగినప్పుడు, అంటే ఒక పొగడ్తని ఎంత బాగా తీసుకుంటారో ఒక విమర్శను కూడా అంతే గ్రాండ్గా తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కనుక చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం గురించి ఒకసారి మనం మాట్లాడితే, అంటే దాదాపుగా 70 మందికి ఎవరైతే ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్నారో పరిషత్ CEO స్థాయిలో ఉన్న వాళ్ళని 70 మందికి ప్రమోషన్లు కల్పించడం జరిగింది. అలాగే ENC స్థాయి కూడా రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తూ పదోన్నతులు కల్పించారు. దీంతో పాటుగా 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా దీన్ని విభజించినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఒక క్లస్టర్ విధానం అనేది ఒకటి జరిగింది. అయితే 3-4 పంచాయతీలకు ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహిస్తూ ఉండేలాంటి ఒక క్లస్టర్ విధానం ఉంది. ఇప్పుడు దాన్ని గ్రేడ్ల వారీగా, అంటే గ్రేడ్స్గా డివైడ్ చేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి పంచాయతీకి కూడా ఒక పంచాయతీ సెక్రటరీని కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. గతంలో ఈ సెక్రటరీ అనే దానికంటే కూడా పంచాయతీలను ఏకంగా సచివాలయాలుగా మార్చి మొత్తం సచివాలయాల దగ్గరికే పాలనని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాంట్లో ఎవరు కూడా అంటే సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే సచివాలయ కార్యదర్శులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పని చేసుకునే, వాళ్లే ప్రజల దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు, ఈవెన్ రేషన్ దగ్గర నుంచి ఏదైనా అలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ సమన్వయం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. అంటే ప్రజలు కూడా అలా లేజీగా ఇంట్లోనే కూర్చొని ఉండకుండా కొన్ని కార్యక్రమాల పట్ల మాత్రం ముందుకు వెళ్ళాలి. అలాగే పంచాయతీ అధికారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సర్పంచ్ అధికారాలను మాత్రం చాలా దుర్వినియోగం చేస్తూ గత 5 ఏళ్ళు నడిచింది. అది అందరూ యాక్సెప్ట్ చేసే అంశమే. దాని మీద చాలామంది సర్పంచులు కూడా చాలా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతో, అంటే పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఆయన ఉండడం వల్ల సర్పంచులకి అధికారాలతో పాటుగా ఇలా ప్రభుత్వం ద్వారా నియమితులైన వారికి కూడా ఆ అధికారాలను అలాగే ఉంచి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని అయితే ఎక్కడా తప్పుపట్టలేదు. గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఎంపీడీఓలే కాదు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఎవరిని కూడా ఆ రద్దు అనేది అయితే ఏం జరగలేదు. జరగకుండానే దాన్ని ఏ విధంగా ఈ క్లస్టర్స్గా కాకుండా ఎలా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఇంకో కీలక నిర్ణయం తీసుకొని, అలాగే 23 ఏళ్ల పాటు ఒక ప్రమోషన్ లేక ఒక గ్రేడ్ వాళ్ళ పొజిషన్ మారకుండా ఉన్న దాదాపుగా ఇంతమందిని ఇప్పుడు అంటే దాదాపుగా 10,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 10,000 మందికి కూడా ప్రమోషన్స్ రావడం ఆంధ్రప్రదేశ్లో ఒక కోలాహలంగా, అంటే పల్లెటూరులో పనిచేస్తున్న అధికారుల్లో ఒక ఆనందం అయితే ప్రస్తుతానికి వెల్లివిరుస్తుంది. ఖచ్చితంగా పల్లెటూరులు పట్టుగొమ్మలు అంటారు.
పల్లెటూరులు పట్టుకోమలైనప్పుడు ఆ పల్లెటూరుని కాపాడాల్సిన అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది ప్రభుత్వానికి పంచాయతీలకి మధ్య గ్యాప్ లేకుండా ఆ కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే కనుక బాగుంటుంది. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం మొత్తం గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో ఇవాళ ఒక్కసారిగా ఆనందం, వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం లాంటిది క్రియేట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది.